అప్పారావు లోపల నాటి సంభావన ఇవ్వవు కదా, వస్తున్నా. అందరూ ఎలాగైపోయారేంటి? అసలు ఏం జరిగింది? ఆపుని గోళ. అయ్యా, ఏం జరిగిందంటారు? బహుశా పానకంలో ఏదో అపశృతి కలిసి ఉంటుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఓం నమః శివాయ. తర్వాత కార్యక్రమం కానివ్వండి. అప్పారావు అప్పు బాధితుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అప్పారావు గారికి అప్పిచ్చి మనందరం చెప్పుతో కొట్టుకున్నంత తప్పు చేశాం. మనందరినీ తిప్పి తిప్పి ముప్పు తిప్పులు పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడే తప్ప ఎప్పుడు ఇస్తాడో చెప్పడం లేదు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే మనందరి చేతికి చెప్పలే. ఇదే గొప్ప అవకాశం, ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి అప్పారావు మనందరి అప్పులు తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగటానికి వీల్లేదు. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక? ఎవరు? నేనన్నయ్య. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలంటావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, పేరెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమః శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రార్థాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడ్రా? మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్? మా ఇంట్లో ఎవరు పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి, పదా. హలో, ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? నాయనో, నా ఫ్లైట్ చేతుల్లో మాట అయిపోతున్నాను. వరుసని ఇన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గదు స్టేషన్ బాంబు వేస్తారు. వెళ్ళిపో. ఇదిగో ఓం నమః శివాయ. త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా, మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానీగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యూ నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమః శివాయ. త్వరగా కానీ. ఆ అక్షతలు తీసుకోండి ఆయన. వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండు వాయించండి నాయన. కిడ్నీ సంతగా గోష్పారేశారన్నారు. ఇక్కడున్నాడేటి? మట్టలు శుభం. నువ్వును శుభమంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతూ ఉంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్ర చింతకాయ అంటావా? అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడిద చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. ఇవేది విషమేది, కత్తేది, రైలేదు బాబోయ్, బెల్ట్ బాంబేది. నేను చచ్చిపోతా బాబాయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండం పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలాగా నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా, ఏమండి, నన్నండి
వాడు గాడిద చింతకాయ అన్నాడండి. మా పర్లేదు పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా దండేసి దండం పెట్టేయమంట నాక దండ దండమా పెడతా